హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో హెల్దీగా పాలకూర ఉల్లికారం ఎట్లా తయారు చేస్తారో చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. పాలకూర తినను అనేవాళ్ళు కూడా ఇట్లా అయితే మనం పాలకూర వండి పెడితే ఖచ్చితంగా తింటారండి. దానికోసం ఫస్ట్ అయితే మనం పాలకూర అయితే తీసుకోవాలండి. నేను ఒక కట్ట పాలకూర అయితే తీసుకున్నాను, చూపిస్తున్నాను కదండి వీడియోలో. అట్లాగా దాన్ని మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం నీట్గా కడిగైతే పక్కనైతే పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర ఉల్లికారం అనేది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. మీ ఇంట్లో ఎవరైతే పాలకూర తినను అంటారో వాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారండి. రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్టీగా. నేను వీడియోలో చూపించినట్టుగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి. కాడలైతే తీసేయండి. ఇట్లా ఆకు చాలా సన్నగా ఇట్లాకైతే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నీట్గా కడుక్కొని అయితే అది పక్కనైతే పెట్టేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దానికోసం మనం ఇప్పుడైతే 3 ఆనియన్స్ తీసుకున్నాము, ఒక వెల్లుల్లి రెబ్బ మొత్తం అయితే తీసుకున్నామండి. ఉల్లిపాయలు పైన పొట్టంతా తీసేసి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక రెబ్బని చెప్పాను కదా, అది మొత్తం అయితే వేసేసుకోండి. తర్వాత జీలకర్ర కొంచెం అయితే వేస్తున్నాను. తర్వాత ఇందులోనే కారం కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ వేసేసి మిక్సీ మూత పెట్టుకొని ఒక్కసారి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా పేస్ట్ లాగా చేసుకోండి. ఇక ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇందులో సాల్ట్ కూడా వేసి మరొక్కసారి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ అయితే చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది పాలకూర తినను అనేవాళ్ళు కూడా తింటారు ఇట్లా అయితే వండి పెడితే. ఇక ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను. అందులోకి మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవేనండి తాలింపు గింజలు అంటే. కొంచెం కరివేపాకు, ఇవి మొత్తం వేసుకోవాలండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇక ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయిందండి. ఇందులో మనం ఫస్ట్గా చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు, వెల్లుల్లి పేస్టు, అది మొత్తం ఇందులో అయితే వేసేసుకుందాము. వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మొత్తం అయితే వేసేసాను. బాగా ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే కూర అయితే అంత టేస్టీగా అయితే ఉంటుందండి. ఇది వేపుకోవడంలోనే మనం బాగా వేపుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి మూత అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి ఒక్కసారి అయితే కలుపుకోండి. ఇట్లా వీడియోలో చూపించినట్టుగా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే కూర చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా కొంచెం సేపు మగ్గాలంటే ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి బాగా మగ్గనిద్దాము. పచ్చివాసన అంతా పోయి బాగా మగ్గి ఉన్నప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుందండి. అట్లా అయితే చేసుకోండి మీరు కూడా. ఒక్కసారి చేసి చూడండి, టేస్టీగా ఉందని మీరే చెప్తారు. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయి బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం పాలకూర కడిగి పెట్టుకున్నాం కదా కట్ చేసి, అది మొత్తం ఇందులో అయితే వేసేయండి ఫ్రెండ్స్. మొత్తం వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లాగా బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకొని మనం మగ్గించుకోవాలండి. దీంట్లో ఇప్పుడు నేను వాటర్ కూడా ఏమీ యాడ్ చేయనండి. పాలకూర మనం కడిగినప్పుడు దాంట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తోనే ఇది మగ్గిపోతుంది. మీకు మగ్గలేదు అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడైతే మూత అయితే పెట్టి మగ్గిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, పాలకూరలో వాటర్ అయితే నేనేమి యాడ్ చేయలేదు. మనం కడిగినప్పుడు కొంచెం వాటర్ ఉండిపోతాయి కదా, దాంతోనే ఇట్లా కొంచెం వాటర్ అయితే వస్తాయండి. ఇక ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసాను. పసుపు కూడా వేసేసి బాగా అయితే మిక్స్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి పాలకూర. 1 వీక్లో ఒక్కసారి అయితే మనం ఇంట్లో అయితే వండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకోండి. ఇక ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా అయితే కొంచెం అయితే వేస్తానండి నేను. లైట్గా ఒక 1/2 స్పూన్ అనమాట గరం మసాలా అయితే వేసాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాలకూర కర్రీ అనేది. ఎవరైతే పాలకూర తినను అంటారో వాళ్ళకి ఇట్లా పాలకూర ఉల్లికారం చేసి పెట్టండి.
మీరే చెప్తారు వావ్ తింటున్నారు అనేసి. ఈ వీడియో చూసి మీరు వండి కామెంట్ రూపంలో నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది. నాకైతే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా కూడా ఉంది పాలకూర ఉల్లి కారము. మా ఇంట్లో మా అమ్మాయి అయితే అస్సలు తినదు పాలకూర, కానీ ఇట్లా చేస్తే తనకు కూడా బాగా నచ్చి బాగా తినిందండి. ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి పాలకూర ఉల్లి కారం రెడీ అయితే అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ పాలకూర ఉల్లి కారం రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.